హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల రెసిపీని చూపించబోతున్నాను. ఈ పాల తాలికల్ని అప్పటికప్పుడు ఈజీగా, టేస్టీగా పొడి బియ్యం పిండితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను. పాలు విరగకుండా, అలాగే తాలికలు కూడా విరిగిపోకుండా పక్కా కొలతలతో ఈ వీడియోని చూసి మీరు కూడా పర్ఫెక్ట్‌గా చేసేయండి. మరి ఎంతో కమ్మగా ఉండే పాల తాలికల రెసిపీని చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్లు సగ్గుబియ్యం వేసి ఒకసారి వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి అరగంట పాటు నానపెట్టుకోండి. ఈ సగ్గుబియ్యం నానేలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పులు పాలు పోసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించండి. మీరు ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నారో మిగతా వాటిని కూడా అదే కప్పుతో తీసుకోండి. ఇలా ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వాటర్ని పోసుకోండి. అలాగే 2 స్పూన్లు బెల్లం తురుము, చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగి ఇలా మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకోండి. ఈ బియ్యం పిండి మిల్లులో ఆడించిందైతే పర్వాలేదు, కానీ స్టోర్ బియ్యం పిండి అయితే గనక కంపల్సరిగా జల్లించి తీసుకోండి. ఎందుకంటే కొంచెం నూకగా ఉంటుంది. బియ్యం పిండి వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుకుంటూ పిండంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వండి. ఈ పిండి వేడి మీదనే బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ పిండి అనేది మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే తాలికలు అనేది అస్సలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. చూడండి, పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా తీసుకుంటూ తాలికల్లాగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ తాలికల్లాగా చేసుకోండి. ఈ విధంగా సన్నగా చేసుకుంటే పిండిగా లేకుండా లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది. ఈ పిండి మొత్తం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 3 కప్పుల వాటర్ని పోసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు తాలికల్ని కూడా ఈ విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, వాటర్ కూడా మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి అరగంట పాటు నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఒకసారి కలిపి సగ్గుబియ్యం 70% కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోండి. సగ్గుబియ్యం అనేది 70% కుక్ అయిన తర్వాత ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికల్ని యాడ్ చేసుకోండి. అన్ని తాలికల్ని వేసిన తర్వాత స్లోగా గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకోండి. దీనిపైన మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఈ తాలికల్ని కొంచెం చిక్కగా రావడం కోసం ఒక చిన్న బౌల్లో 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకొని కొద్దిగా వాటర్ని పోసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. తాలికలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు తురుముకున్న బెల్లం యాడ్ చేసి ఒకసారి స్లోగా కలిపి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. తాలికలు విరిగిపోకుండా స్లోగా గరిటెతో కలుపుకోండి. ఫాస్ట్గా కలిపితే తాలికలు విరిగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ పాయసం అనేది కొంచెం దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, కాచి చల్లార్చిన పాలు పోసి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా జ్యూసీగా చేసుకుంటేనే ఆరేక ఇంకొంచెం చిక్కగా అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడైన తర్వాత 2 స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు వేసి కొంచెం కలర్ మారేంత వరకు వేయించి 2 స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు వేసి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. కొన్ని కిస్మిస్లు కూడా వేసి దోరగా వేయించుకొని ఉడికించుకున్న పాల తాలికల్లోకి వేసి అంతా కలిసేలా కలుపుకోండి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, తాలికలు అనేది ఎక్కడా విరిగిపోకుండా పాయసం కూడా క్రీమీ టెక్స్చర్లో సూపర్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.